భక్తుల కోరికలను నెరవేరుస్తున్న మానసాదేవి ఆలయం. ఇంతకీ ఈ మానసాదేవి ఎవరు? శివపుత్రిక మానసాదేవి. పాములకు దేవతగా ఈ అమ్మవారిని పూజించుకుంటూ ఉంటారు. పుణ్య భారతావనిలో మానసాదేవి అమ్మవారికి 2 ఆలయాలు కలవు. ఒకటి హరిద్వార్లో, రెండవది తెలంగాణ రాష్ట్రం గన్నేరువరం మండలం కాసింపేట గ్రామంలో వెలిసి ఉన్న మానసాదేవి ఆలయం కూడా ఒకటి. ఈ మానసాదేవి అమ్మవారిని ఉత్తరాఖండ్ దేవతగా, ఆ భూమికి సంబంధించిన ఆది దేవతగా కూడా పూజిస్తూ ఉంటారు. హిందూ మతంలో మానసాదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని కూడా భక్తుల అచంచలమైన నమ్మకం. మానసాదేవిని తమ కోరికలను తీర్చమని కోరుతూ లక్షలాది మంది భక్తులు ఆ అమ్మవారిని వేడుకుంటూ ఉంటారు. మానసాదేవి శివుని యొక్క చిన్న కుమార్తె అని కూడా మనకు పురాణాలు తెలుపుతూ ఉన్నాయి. 800 సంవత్సరాల క్రితం కాసింపేట గ్రామంలో స్వయంభూ మానసాదేవి మహాక్షేత్రం భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. ఈ ఆలయం భారతదేశంలో 2వ స్వయంభూ మానసా దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మనసార భక్తులు కోరికలు కోరితే వారి కోరికలన్నీ కూడా తీరుస్తుందని భక్తుల యొక్క అచంచలమైన నమ్మకం. సంతానం లేనివారు ఇక్కడికి వచ్చి అమ్మవారిని మొక్కితే సంతాన భాగ్యం కలుగుతుందని కూడా భక్తుల నమ్మకం. అలాగే ఇక్కడ అమ్మవారిని కొలిచే రైతులందరికీ కూడా అకాల వర్షాలు కురవలేదని, ఇక్కడ ఎప్పుడూ కూడా పంటలు సమృద్ధిగా పండుతాయని కూడా ఇక్కడి భక్తులు చెబుతూ ఉంటారు. ఇక్కడ ఇంకో విశిష్టత కూడా కలిగి ఉంది. 100 రూపాయలు పెట్టి ముడుపు కడితే 1 కోటి రూపాయల మొక్కైనా నెరవేరుతుందని ఇక్కడి స్థల పురాణం చెబుతుంది. వివిధ ప్రాంతాల నుండి ప్రతినిత్యం కూడా వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని తమ కోరికలన్నీ నెరవేర్చుమని ముడుపు కట్టి భక్తితో వేడుకుంటూ ఉంటారు. ఆలయంలోనే శ్రీచక్ర సహితంగా వెలిసి ఉన్న మానసాదేవి అమ్మవారికి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి పసుపు కుంకుమలతో పూజలను జరుపుకుంటూ ఉంటారు. ఇదే ఆలయంలో మహాలక్ష్మి, మహాదుర్గ సమేతంగా వెలిసి ఉన్న మానసాదేవి అమ్మవారిని భక్తితో మొక్కుకొని తరిస్తూ ఉంటారు. ఎక్కడా లేని విధంగా ఇదే ఆలయంలో ఏకశిల ఆంజనేయ స్వామివారి విగ్రహం కూడా కొలువై ఉంది. ప్రతిరోజు ఆంజనేయ స్వామివారికి భక్తితో పూజలను జరుపుతూ ఉంటారు. వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులందరూ కూడా ముందుగా క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామివారిని దర్శించుకొని అటు పిమ్మట గర్భాలయంలోని మానసాదేవి అమ్మవారిని దర్శించుకొని తరిస్తూ ఉంటారు. పసుపు వర్ణంతో దేదివ్యమానంగా విశాల నేత్రాలతో చిరుమందహాసంతో దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్న మానసాదేవి అమ్మవారిని కనులారా వీక్షించి మనసారా మొక్కుకొని తమ కోరికలన్నీ నెరవేర్చుమంటూ భక్తితో వేడుకుంటూ ఉంటారు. తమ కోరికలను నెరవేర్చిన ఆ తల్లికి భక్తులు అంతే భక్తితో కానుకలను సమర్పించి చల్లంగా చూడమ్మా అని కూడా మొక్కుకుంటూ ఉంటారు. మంగళవారం, శుక్రవారం వివిధ పర్వదినాల్లో లక్షలాదిగా భక్తులు తరలివచ్చి ఇక్కడ స్వయంభూగా కొలువై ఉన్న మానసాదేవి అమ్మవారిని భక్తితో మొక్కుకొని పూజలను జరుపుకుంటూ ఉంటారు. అమ్మవారి పాదాల చెంత మహిళలు భక్తితో కుంకుమ పూజలు జరుపుకొని తమ సౌభాగ్యాన్ని చల్లంగా కాపాడు అంటూ కూడా వేడుకుంటూ ఉంటారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం ఇలా ఏ కోరిక కోరుకున్నా ఆ తల్లి ఇట్టే నెరవేరుస్తుందని కూడా భక్తుల అచంచలమైన నమ్మకం. ఎక్కడా లేని విధంగా సర్పాలకు ఆదిదేవత అయిన ఆ మానసాదేవి కొలువై ఉన్న మహాపుణ్యక్షేత్రం. శివుడి చిన్న కుమార్తె అయిన ఆ మానసాదేవిని సర్వదా కాపాడుకుంటూ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను కూడా అనుగ్రహిస్తున్న
పరమశివుణ్ణి కూడా ఇక్కడ భక్తులు దర్శించుకొని తరిస్తూ ఉంటారు. 108 జంటనాగుల మధ్య ఆ పరమేశ్వరుడి భారీ విగ్రహం కూడా ఎప్పుడూ కూడా నీటి జలద్వార పడుతూ ఉండగా ఆ స్వామివారికి జంటనాగులకు భక్తులు అభిషేకాలను చేసి తరిస్తూ ఉంటారు. ఆలయంలోని శ్రీచక్రానికి భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలను జరుపుకుంటూ ఉంటారు. క్యూలైన్ల ద్వారా వెళుతూ అమ్మవారిని దర్శించుకొని చల్లంగా చూడమ్మా అని మనసారా వేడుకుంటూ ఉంటారు. అమావాస్య పౌర్ణమి రోజులలో ఎంతో భక్తితో ఇక్కడ హోమాలను కూడా జరుపుతూ ఉంటారు. అమ్మవారి ఆలయంలో ముడుపు కట్టిన భక్తులందరూ కూడా తమ కోరికను నెరవేర్చిన అనంతరం అమావాస్య పౌర్ణమి రోజులలో ఇక్కడికి వచ్చి తాము ముడుపు కట్టిన ఆ ముడుపును తీసుకువచ్చి హోమగుండంలో వేసి మొక్కు చెల్లించుకుంటూ ఉంటారు. ఎంతోమంది భక్తులు సంతానం కొరకు అమ్మవారి దగ్గరికి వచ్చి భక్తితో వేడుకుంటే సంతానాన్ని ప్రసాదించిందని, ఉన్నత విద్య కోసం అమ్మకు మొక్కుకోగా ఉన్నత విద్యను అందించిందని, విదేశీయానం, నూతన వ్యాపారం, వివాహంలో ఆలస్యమైన వారు కూడా వివాహం అనంతరం దంపతుల సమేతంగా వచ్చి అమ్మవారికి భక్తితో ప్రణమిల్లి తమ మొక్కులన్నీ కూడా తీర్చుకుంటూ ఉంటారు. భక్తితో మానసాదేవి అమ్మవారి నామస్మరణ చేస్తూ భక్తులందరూ కూడా అంతే భక్తిగా అమ్మవారికి పూజలు చేసి తరిస్తూ ఉంటారు. ప్రతి ఏటా అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతూ ఉంటాయి. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొని తరిస్తూ ఉంటారు. 2వ రోజు శ్రీ లక్ష్మీ నారసింహస్వామివారి కళ్యాణోత్సవాన్ని కూడా ఎంతో వైభవంగా జరుపుతారు. మొదటి రోజున శ్రీచక్రానికి మహిళలందరూ కలిసి కూడా కుంకుమ పూజలు జరుపుకుంటూ ఉంటారు. వివిధ ప్రాంతాల నుండి వివిధ కోరికలతో తరలివచ్చిన భక్తులందరితో కూడా ఆలయం కూడా పూర్తిగా ఆధ్యాత్మికతతో నిండిపోయి ఉంటుంది. భక్తితో 2 చేతులెత్తి మొక్కుకుంటూ కరుణించమని ఆ తల్లిని వేడుకుంటూ ఉంటారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో పాల్గొనడానికి వేలాదిగా లక్షలాదిగా భక్తులు తరలివస్తూ ఉంటారు. అమ్మవారికి జరిగే ఉత్సవాల్లో మనమందరం పాల్గొని సకల శుభాలను పొందుదాం. భక్తుల కోరికలను నెరవేరుస్తున్న మానసాదేవి ఆలయం. ఇంతకీ ఈ మానసాదేవి ఎవరు? శివపుత్రిక మానసాదేవి. పాములకు దేవతగా ఈ అమ్మవారిని పూజించుకుంటూ ఉంటారు.